స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విద్యాంజలి పోర్టల్ ద్వారా గవర్నమెంట్ స్కూల్లో ఉద్యోగాలను నిరుద్యోగులకు వల. పర్చూరులో పొగాకు రైతుల భారీ ఆందోళన. ఎస్ఐ వేధింపులతో మహిళ పురుగుల మందు తాగిందన్న ఆరోపణలు. స్పందించిన డీఎస్పీ. బయ్యర్ల సిండికేట్ పై రైతుల గలం. కనీస ధర కోసం కందుకూరులో ఆందోళన. భోగాపురం ఎయిర్పోర్ట్ పనులకు వేగం. ప్రారంభోత్సవంపై రాజకీయ వ్యాఖ్యలు. తల్లికి వందనం నగదు జమలో వ్యత్యాసాలు. ప్రభుత్వం దృష్టి సారించాలని తల్లులు విజ్ఞప్తి. అంగన్వాడీ ఆశా వర్కర్ల ఆందోళనకు మద్దతు. చిర్రా జగ్గిరెడ్డి. పల్నాడు జిల్లా కారంపూడిలో ఎస్ఐ వేధింపుల కారణంగా ఓ మహిళ పురుగుల మందు తాగిందంటూ వచ్చిన ఆరోపణలపై గురిజాల డీఎస్పీ మహేశ్వరరావు స్పందించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ కొనసాగుతుందని, ఎస్ఐ తప్పు చేసినట్లు తెలిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గురిజాల డీఎస్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన డీఎస్పీ మహేశ్వరరావు కేసు వివరాలను వెల్లడించారు. అయ్యప్ప అనే వ్యక్తి సుమారు 40 మంది రైతుల నుంచి మిర్చి కొనుగోలు చేసి గుంటూరులో విక్రయించాడని, రైతులకు దాదాపు 1.5 కోట్ల వరకు చెల్లించాల్సి ఉందని తెలిపారు. ఈ వ్యవహారంలో అయ్యప్పపై ఇప్పటికే చీటింగ్ కేసు నమోదు చేసి కోర్టు నుంచి బెయిల్పై విడుదలయ్యాడని చెప్పారు. కేసు దర్యాప్తులో భాగంగానే కారంపూడి ఎస్ఐ అతడిపై విచారణ కోసం స్టేషన్ కు పిలిచారని వివరించారు. ఈ సమయంలో అయ్యప్ప భార్య లక్ష్మి కూడా పోలీస్ స్టేషన్ కు వచ్చిందని, అనంతరం ఆమె పురుగుల మందు తాగి పిడుగురాల ఆసుపత్రిలో చేరిందని తెలిపారు. ఎస్ఐ వల్లే తమ ప్రాణాలకు ముప్పు ఉందంటూ ఆమె సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిందని చెప్పారు. ఈ ఆరోపణలపై కూడా విచారణ జరుగుతుందని, ఎస్ఐ తప్పు చేసినట్లు తేలితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని డిఎస్పీ స్పష్టం చేశారు. ఏం లేదు, మనకి ఈరోజు స్క్రోలింగ్లో వస్తుంది కదా, మన వైరల్ అవుతుంది, ఏదో ఒక లేడీ పురుగుల మందు తాగి హాస్పిటల్లో జాయిన్ అయింది, కారంపూడి ఎస్ఐ గారు ఏదో హాస్ చేశారు, దానివల్ల జాయిన్ అయ్యానని ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చినట్టు స్క్రోలింగ్లు అయ్యి వస్తున్నాయి. యాక్చువల్లీ దీంట్లో ఫ్యాక్ట్స్ ఏంటంటే, గత నెల 25/6/2026లో మన కారంపూడి రైతులు సుమారు 30 మంది వచ్చి కారంపూడి పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ లాడ్జ్ చేశారు. వాళ్ళు ఎవరెవరంటే బట్టువారిపల్లె, కొదమగుట్ల, చిన్న కొదమగుట్ల గ్రామాల రైతులు 30-40 మంది. వాళ్ళ దగ్గర అప్పన్న అనే వ్యక్తి, అయ్యప్ప అనే వ్యక్తి మిరపకాయలు తీసుకొని గుంటూరులో అమ్మి వెళ్ళి వీళ్ళకి డబ్బులు ఇచ్చే దళారీ వ్యాపారం చేస్తుంటాడు. గత 3 నెలల్లో 1,50,00,000 మిరపకాయలు తీసుకుని వెళ్ళి వాళ్ళకి డబ్బులు పే చేయలేదు ఈయన అయ్యప్ప. ఇకపోతే వాళ్ళు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే ఎస్ఐ గారు 49/26 ఆఫ్ కారంపూడి పిఎస్ 25/6/28 కేసు రిజిస్టర్ చేశారు ఆయన మీద చీటింగ్ కేసు. ఆ కేసులో దర్యాప్తు నిమిత్తము ఆయన్ని పోలీస్ స్టేషన్కి పిలిపించి ఆ డబ్బుల గురించి మాట్లాడారు. ఆయనతో పాటు వాళ్ళ వైఫ్ కూడా వచ్చింది, వాళ్ళని కూడా అడిగారు. సో ఆ పర్పస్లో, ఇన్వెస్టిగేషన్ పర్పస్లో మాత్రమే ఆయన పోలీస్ స్టేషన్కి పిలిపించారు. అయితే నిన్న ఆ అమ్మాయి వాళ్ళ వైఫ్ లక్ష్మి పురుగుల మందు ఏదో తాగి పిడుగురాల హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఎస్ఐ గారు ఆ డబ్బులు కట్టమని మమ్మల్ని హెరాస్ చేశారు, మా హస్బెండ్ని కొట్టారు, నన్ను బూతులు తిట్టారు,
మమ్మల్ని హెరాస్ చేశారు, ఆ బాధ భరించలేక మేము తాగామని ఇదొక చిన్న స్టేట్మెంట్ చెప్తున్నారు. వైరల్ అవుతుంది ఆ వీడియో. సో దాన్ని మేము ఎంక్వైరీ చేస్తున్నాం, ఆ ఫ్యాక్ట్స్ కూడా ఎంక్వైరీ చేస్తాము. చేసి బేస్డ్ ఆన్ మెరిట్స్ ఎస్ఐ తప్పుంటే ఎస్ఐ మీద కూడా చర్య కూడా తీసుకుంటాం. బట్ ఎంక్వైరీ అయితే అవుతుంది. అందులో పిలవడానికి కారణం అయితే క్రిమినల్ కేసు ఉంది. ఆయన 1,50,00,000 రూపాయలు తినేశాడు రైతులందరూ పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి కూర్చుంటున్నారు రోజును, మా డబ్బులు మాకు ఇప్పించమని. ఆ పర్పస్లో ఎస్ఐ పిలిచాడు. ఇతను కోర్టులో ఐపీ నోటీస్ ఏమైనా దాఖలు చేశారు? ఐపీ నోటీస్ ఏమి దాఖలు చేయలేదు. నెంబర్ 1. నెంబర్ 2, ఐపీ అనేది ఓన్లీ అప్పులు తీసుకున్న వాళ్ళకి వర్తిస్తుంది, కానీ చీటింగ్ చేసిన వాళ్ళకి ఐపీ కవర్ చేయదు, సెక్యూరిటీ ఇవ్వదు. రైతులు ఆందోళన చేస్తున్నారు స్టేషన్. ఆందోళన రోజు వస్తున్నారు, వచ్చి అడుగుతున్నారు, న్యాయం చేయమని అడుగుతున్నారు. మా డబ్బులు మాకు ఇప్పించడని వాళ్ళు ప్రజలు పెడుతున్నారు. అంటే పోలీసు వాళ్ళు క్రిమినల్ కేసులు కట్టగలరు, కానీ అవతల డబ్బులు ఇవ్వకపోతే పోలీసు వాళ్ళు చేయగలిగింది ఏమి ఉండదు. క్రిమినల్ యాక్షన్ అయితే తీసుకున్నారు, ఆయనకి అరెస్ట్ చేసి చేసిన బెయిల్ 41 ప్రకారం బెయిల్ కూడా ఇచ్చారు అతనికి. బట్ స్టిల్ రైతులు మాకు న్యాయం చేయాలి, వాళ్ళు న్యాయం జరిగినట్టు వాళ్ళు ఫీల్ అవ్వట్లేదు, మాకు న్యాయం చేయమని ప్రజలు పెడుతున్నారు. సో ఆ పర్పస్లో ఏదో ఆయన ఎస్ఐ గారు కొద్దిగా పిలిచారు వాళ్ళని, దాని మీద వీళ్ళు అఫెండ్ అయ్యి ఇలా చేస్తుంటారు. దాన్ని ఎంక్వైరీ చేసి బేస్డ్ ఆన్ మెరిట్స్ విల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్. పొగాకు ధరల విషయంలో కందుకూరులో రైతులు ఆందోళనకు దిగారు. బయ్యర్లు నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ కనీస ధర కల్పించాలని డిమాండ్ చేశారు. రైతుల ధర్మ దీక్ష నేపథ్యంలో అధికారులు స్పందించి రైతులతో చర్చలు జరిపారు. కందుకూరులో పొగాకు రైతుల సమస్యపై ఉద్యమం కొనసాగింది. గతంలో 36,000 రూపాయల వరకు ధర వస్తుందని ఆశ చూపి అనుమతులు ఇచ్చి ప్రస్తుతం 16,000 రూపాయలకు ధర పడిపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బయ్యర్లు సిండికేట్ ను అరికట్టి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. రైతుల ధర్మ దీక్షతో అధికారులు స్పందించి పొగాకు రైతులతో చర్చలు జరిపించారు. బయ్యర్లను తొలగించడం, రైతుల డిమాండ్లపై చర్యలు తీసుకోవడంపై పొగాకు బోర్డు సానుకూలంగా స్పందించినట్లు రైతులు తెలిపారు. రైతుల ఐక్య పోరాటంతో సమస్య పరిష్కారానికి ముందడుగు వేస్తుందని పేర్కొన్నారు. మొన్న శనివారం జరిగిన సంఘటన నుంచి నిరాహార దీక్ష చేయటం, అది కూడా సరిగా చేయలేకపోవడం, ఆ రోజు నైట్ టెంట్ తీసిన పరిస్థితి, మరుసటి రోజు ఇబ్బందులు ఉన్న మొత్తం మీద అనుకున్న లక్ష్యం ఏంటంటే కందుకూరు ప్రాంతంలో రైతులు పార్టీలకు అతీతంగా, ముఖ్యంగా కులాలకు అతీతంగా సమస్య మెయిన్ అజెండాతో ఉండాలి, అప్పుడే మన సమస్య పరిష్కారం జరుగుతుందన్న యాంగిల్లో సో ఆ ప్రయత్నం చేయటం ఈరోజు అది విజయవంతమైంది. ఎందుకంటే అందరం రైతులు వెళ్ళాం, ముక్త కంఠంగా ఒకే అభిప్రాయం చెప్పగలిగాం, ఎక్కడ గొడవ వాతావరణం కూడా లేదు. అలాగే ఆర్ఎం గారు కూడా దాన్ని కరెక్ట్గా తీసుకెళ్ళిన పరిస్థితి ఒక కన్స్ట్రక్టివ్ వేలో జరిగింది. అలాగే రైతుల పెట్టిన డిమాండ్లు కూడా పరిశీలించిన దాంట్లో వాళ్ళు కూడా హ్యాపీగా కొంతమంది ఇది ఒక తొలి విజయంగా భావించాలి. అంటే దీనివల్ల మొత్తం మార్పు వచ్చిందనేది కాదు, కానీ బట్ నా ఉద్దేశం ముఖ్యంగా మీ అందరిని కూడా నేను కనెక్ట్ అవ్వాలని ప్రయత్నించడానికి ముఖ్య కారణం, ముఖ్యంగా గ్రామాల్లో సన్నకారు రైతులు చాలా, లేదా 2 బ్యారెన్లు ఉన్నవాళ్ళు 5 బ్యారెన్లు తీసుకుని అప్పులు పడుతున్న పరిస్థితి కాబట్టి వాళ్ళ దయనీయ స్థితిలో ఉంది. వాళ్ళందరూ కూడా వ్యవసాయం వదిలేసి బయటికి వెళ్తే గ్రామాలు ఇబ్బంది పడతాయి. ఇక్కడ ఏమైనా మద్దతు ధర రావాలి, ఒక్క రైతు ₹1 లాస్ కూడా పోకూడదు. అది జరగాలంటే ముఖ్యంగా మనం ఈ చర్చని ఢిల్లీ స్థాయికి తీసుకెళ్ళాలి. మనం ఢిల్లీలో ఒక 15-20 మంది పార్లమెంట్ దగ్గర మనం అక్కడ నిరసన ప్లే కార్డులతో కూర్చోగలిగి అక్కడున్న ఎంపీలు, సో తెలంగాణ వాళ్ళు కానీ ఇక్కడ కానీ మనకు అనుకూలం ఉన్నవాళ్ళు రేణుకా చౌదరి కానీ, అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ తాలూకు సంజయ్ సింగ్ గారు కానీ కొంతమంది మాట్లాడితే బయటికి వెళ్తుంది. ఆ రైతు సమస్య కానీ బయటికి వెళ్ళినప్పుడు దేశంలో ఉన్న మిగతా ప్రాంత టొబాకో రైతుల సమస్యలు కూడా చర్చకు తీసుకొచ్చిన వాళ్ళు అవుతాం. కాబట్టి ఆ రెండో అంశానికి మీరందరూ కూడా సహకరించండి, మీరందరూ కూడా సో మా ప్రయత్నాన్ని మద్దతు ఇవ్వండి. ఎందుకంటే నిబద్ధతతో రైతుకి మనం ₹1 లాస్ రాకూడదు అన్నదే అజెండాతో పనిచేస్తున్న ఈ పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి కొంచెం సో వెసులుబాటు ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఓపికతో మనకంటే తక్కువ ఉన్న వాళ్ళు, ఎక్కువ అప్పులయ్యే వాళ్ళని అర్థం చేసుకొని సో ఎంత వస్తే అంత అమ్మేస్తాం అన్నది కాకుండా ఒక కట్టుబాటు ప్రకారం మాకు లాభము లాగపోయినా పర్లేదు, కానీ కనీసం మాకు నష్టం రాకుండా ఉండే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. అలాగే క్రాప్ హాలిడే తాలూకా ఏముంటారా వద్దంటారా అది కూడా
ఈ టెన్షన్స్ లేకుండా భవిష్యత్తులో పొగాకేస్తే నాకు ప్రాఫిట్ వస్తుంది అంటేనే ఏముంది చెప్పండి. ఇలాంటి టెన్షన్స్ అన్నీ లేకుండా ఒక వాతావరణం సెట్ చేయడానికి మనందరం కూడా పనిచేద్దాం. ఢిల్లీ స్థాయిలో నేను మీడియా నెట్వర్క్ ఉంది కాబట్టి, అలాగే కేంద్ర నాయకత్వంతో కూడా నేను ఢిల్లీ కూడా వెళ్తూ ఉంటాం. అన్ని పార్టీలతో మనం మాట్లాడే విధానం ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా ఒకవేళ మనం ఢిల్లీ ప్రోగ్రాం నేను ఒక డేట్ అంటే సో మీరు మీ సొంత ఖర్చులతో రండి, ఆడ కూర్చుందాం. ఒక 2-3 రోజులు మనం కానీ కూర్చుంటే ఇక్కడ మనం ఇంకా పూర్తి స్థాయి కూడా చేయలేదు, పోలీసులు కూడా మనం చేయని పరిస్థితి ఉన్నా మనం అచీవ్ అవ్వగలిగాం కాబట్టి అక్కడ మనం గట్టిగా చేస్తే ఢిల్లీ మనం వాటేంటది, దాంతో రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ప్రెజర్ వచ్చే పరిస్థితి ఉంటుంది. మన సమస్యకి 1000 కోట్లు సరిపోతాయి కాబట్టి 1000 కోట్లు ఇప్పుడున్న పరిస్థితులు పెద్ద కష్టం కాదు. సో ఒక రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇచ్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి అలాంటి వర్కౌట్ చేద్దాం. అలాంటి దానికి మీరు అందరూ కూడా సహకరించండి. సహకరించి మన తోటి రైతులను కాపాడదాం. గ్రామాల్లో కొత్త రైతులు వచ్చేలా చేద్దాం. ఇప్పుడున్న గ్రామీణ వ్యవస్థలో ఎవరైతే పల్లెల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా మనమే పోషించాల్సిన బాధ్యత ఉందంటే పనిచ్చి, అలాంటి పరిస్థితుల్లో మనమే వదిలేసి వెళ్ళిపోతే గ్రామాలు బోసిపోతాయి కాబట్టి ఆ కోణంలో అందరూ ఆలోచించి మన రైతన్నల్ని కొంచెం బలం ఇచ్చేలా మనం పనిచేద్దాం, కలిసికట్టుగా ఉందామని అందరికీ తెలియజేస్తూ, ముఖ్యంగా నాకు సహకరించిన ఈ పెరిగిపాలెం కానీ, చిలుకూరుపాడు కానీ, చిలుకూరు కానీ, అలాగే పొన్నలూరు మండలంలో కానీ, చౌటపాలెంలో ఉన్న ఈ రైతులందరూ కూడా ముఖ్యంగా అందరినీ సో పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా నన్ను అరెస్ట్ చేస్తే సో కారుకు అడ్డం నిలబడిన రైతన్నలకు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటాను. ఎప్పుడైనా బలహీనంగా ఉన్న ఏ రైతైనా సో వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉందంటే నేను సో మీ ముందు నేను ఉంటాను, పోలీస్ కేసులైనా ఏదైనా కానీ. అందువల్ల సో మాకు మీరు ఏలో సంఘటితంగా పార్టీలకు అతీతంగా సమస్య పరిష్కారం అజెండాలు మీరు ఆలోచించి మద్దతు ఇవ్వాలని కోరుతున్నా. ధన్యవాదాలు. భోగాపూర్ విమానాశ్రయానికి సంబంధించిన కార్యక్రమాలపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమానాశ్రయ పనులకు శంకుస్థాపన చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీతో విమానాశ్రయాన్ని ప్రారంభించేలా చర్యలు చేపట్టిన ఘనత చంద్రబాబుదేనంటూ పేర్కొన్నారు. ఈ భోగాపురం విత్తనం వేసింది ఒకే ఒక్క నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాను. పోరుమావిళ్ల మండలంలో తల్లికి వందనం నగదు జమపై తల్లులు తమ సమస్యలను వెల్లడించారు. కొంతమంది తల్లుల ఖాతాల్లో 8,000 నుంచి 13,000 రూపాయల వరకు జమ అయినట్లు చెప్తుండగా మరికొందరు ఖాతాల్లో మాత్రం నగదు జమ కాలేదని తెలిపారు. తమకు రావాల్సిన మొత్తాన్ని కూడా ప్రభుత్వం వెంటనే జమ చేయాలని కోరుతున్నారు. నగదు అందని అర్హుల వివరాలను పరిశీలించి సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. పూర్తిగా అందరికీ అందుబాటులోకి రావాలి, మిగతా రాని వాళ్ళకు కూడా వచ్చే విధంగా ప్రభుత్వం సహకరించాలి. గుంటూరు జిల్లా గోరంట్ల గ్రామానికి చెందిన పలువురు నిరుద్యోగులు మోసపోయిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. దాదాపు 13 మంది నిరుద్యోగులు విజయవాడలోని మాణిక్య వెల్ఫేర్ సొసైటీ ద్వారా ఉద్యోగ నియామకాలు అంటూ ఒక్కొక్కరి వద్ద 2 లక్షల పైగా వసూలు చేశారు. ఈ వ్యవహారంలో గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారి ఆఫీస్ నుండి ఈ వ్యవహారం నడిచిందన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై బాధితులు మాట్లాడుతూ ఒక్కొక్కరి వద్ద నుంచి 2 లక్షల పైగా వసూలు చేయగా దాదాపు 15 నెలలుగా జీతభత్యాలు లేకుండా జిల్లా పరిషత్ స్కూల్లో పనిచేస్తున్నట్లు తెలిపారు. ఒక్కొక్కరి వద్ద నుంచి 2 లక్షల పైగా వసూలు చేయగా దాదాపు 15 నెలలుగా జీతభత్యాలు లేకుండా జిల్లా పరిషత్ స్కూల్లో పనిచేస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగం కావాలా, డబ్బులు కావాలా, జీతం కావాలా? మాకు మా దగ్గర డబ్బులు వసూలు చేశారు. యాక్చువల్లీ మేము డబ్బులు కట్టకూడదు. ఆ సంగతి తెలిసి కూడా మేము ఉద్యోగం వస్తుందని ఆశతో డబ్బులు కట్టాము. ఆ డబ్బులు మాకు రిటర్న్ చేస్తే మా జీతాలు ఇంత వడ్డీ చేసి మాకు వేసేస్తే ఇక్కడితో మేము డ్రాప్ అయిపోతాం. వీళ్ళ మీద మాకు నమ్మకం లేదు. డబ్బులు వాళ్ళని అడిగారా? మీరు ఎవరైనా మధ్యవర్తులు గారు వెళ్ళారా? ఎలా జరిగింది? మేము కొంతమంది మధ్యవర్తులు జస్ట్ చెప్పారంతే. మాకు చెప్తే వాళ్ళని అప్రోచ్ అయ్యాం. ఇలా కడితే జాబులు కరెక్ట్గానే వచ్చారని చెప్పి వాళ్ళు చెప్పారు. తీరా వెళ్ళినాక డబ్బులు కట్టినాక మాత్రం రెస్పాండ్ అవుతుంది. ఇప్పుడు ఏమంటున్నారు వాళ్ళు? జీతాలు ఇస్తాం, ఫోన్లు కూడా తీయట్లేదు. మీతో మాట్లాడుతున్నారు, జీతాలు వేస్తాం ఉండండి అని చెప్పి అంటున్నారు. అది ఎప్పటికి 100 సార్లు చేస్తే ఒకసారి ఫోన్ చేస్తున్నారు. మీరు వాళ్ళకి వెళ్ళి కంప్లైంట్ ఎందుకు చేస్తారు, మేము డబ్బులు వేస్తాం కదా, ఫ్రాడ్ ఎలా అవుతుంది అని చెప్పి కసురుకొని జస్ట్ 1 or 2 seconds మాట్లాడి పెట్టేస్తున్నారు. మీరు ఏ కాల్ హిస్టరీ చూసినా వాళ్ళు సెకండ్స్లోనే మాట్లాడుతున్నారు.
ఎక్కడ కంప్లీట్గా మాట్లాడింది లేదు. ఇప్పుడు మీకు పూర్తిగా పరిష్కారం ఉన్నది. మీ డబ్బులు మీకు ఇస్తే అవును సరిపోతుంది. ఉద్యోగాలు అవసరం లేదు. చేసినటువంటి జీతము ప్లస్ కట్టిన డబ్బులు అంతే. ఈ మొత్తం మీకు ఇస్తే సరిపోతుంది. సరిపోతుంది. మేము డబ్బులు అడుగుతుంటే ఏమైనా బెదిరిస్తున్నారు? మిమ్మల్ని ఏమైనా బెదిరించడం ఇలాంటివి ఏమైనా జరిగినాయా? బెదిరించడం అయితే లేదు, కానీ ఇస్తాం కదా మిమ్మల్ని ఎవరు వెళ్ళమన్నారని దబాయిస్తాం. గట్టిగా అరిచినట్టుగా మీరు మీడియా ముందుకు ఎందుకు వచ్చారు ఇప్పుడు? మేము మాకు న్యాయం కావాలని వచ్చాం. న్యాయం కావాలంటే ఎట్లాగా న్యాయం కావాలి? న్యాయం కావాలంటే ఎప్పటి నుంచి వాళ్ళని అడుగుతున్నారు, వాళ్ళు ఏం చెప్తున్నారు, మీరు ఎందుకు వచ్చారు ఇప్పుడు? మేము దాదాపు కట్టిన రోజు నుండి అడుగుతున్నాం. ఎప్పుడు వెళ్తాం సార్ అంటే పలానా నెట్టుకుంటా ఫిబ్రవరి దాకా వచ్చారు. ఫిబ్రవరిలో మమ్మల్ని స్కూల్ జాయిన్ చేయగానే ఒక నమ్మకం వచ్చింది. సరే ఓకే ఇప్పుడు దాకా జరిగింది. ఇంతవరకు మాకు రూపాయి జీతం అయ్యేది. ఇప్పుడు స్కూల్లో చేరేటప్పుడు స్కూల్ యాజమాన్యం అంటే గవర్నమెంట్ స్కూల్స్ కానీ వాటిల్లో మిమ్మల్ని తీసుకున్నప్పుడు మీరు ఫేక్ అండి, మీరు చేరడానికి వీలు లేదని చెప్పి అలా లేకుండా వీళ్ళు డిఓ ఆఫీస్ని ఫోన్ చేయించారు కదా వాళ్ళకి. డిఓ ఆఫీస్ అంటే అది గవర్నమెంట్ది కదా, గవర్నమెంట్ వాళ్ళు ఎట్లా? అదే తెలియదు. అవి నమ్మే అవి చెప్పంగానే నమ్మే మేము వెళ్ళాము. డిఓ ఆఫీస్ నుండి ఫోన్ వచ్చిందని ఇప్పటికీ చెప్తున్నారు ప్రిన్సిపల్. ఎంఈఓలకు తెలియదు అంటే సంగతి. ఎంఈఓలు మీరు ఎలా వచ్చారు, ఎలా రికమెండ్ చేసుకున్నారని చెప్పి వాళ్ళు క్వశ్చన్ చేస్తారు. సరే ఇప్పుడు చివరికి మీకు డబ్బులు ఇస్తే మీకు పరిష్కారం. బాపట్ల జిల్లా పరుచూరు బొమ్మల సెంటర్లో పొగాకు రైతులు ఆందోళనకు దిగారు. రైతుల వద్ద భారీగా నిల్వ ఉన్న నల్లబర్లే పొగాకు ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. బొమ్మల సెంటర్లో కొద్దిసేపు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేయడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. అనంతరం తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అధికారులకు వినతి పత్రం అందజేశారు. నల్లబర్లే పొగాకు కొనుగోలుపై ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరించారు. అందరికీ నమస్కారం. గత 4 నెలల నుంచి మన రైతులు చాలా ప్రజాస్వామ్యయుతంగానే బాగా ధర్నాలు కానీ లేదా రిప్రజెంటేషన్స్ కానీ ప్రభుత్వం మీద ఒత్తిడి కానీ అన్నీ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది 200 కంటే తగ్గకుండా చేయండి అని చెప్పారు. అయినా ఇక్కడ బయ్యర్ల నిరంకుశత్వం దారుణంగా ఉందని చెప్పాలంటే ఎంత మాట అంటే అంత మాట రైతుల మీద మాట్లాడేది దారుణమైన పరిస్థితి. ఆ మాట మనం అనలేము. అంటే ఒక పల్లెటూరులో ఉన్న మనం కూడా ఆ భాష జనరల్గా ఎప్పుడన్నా బాధల్లో ఉన్నవాళ్ళని అనం. ఆ భాష బాధల్లో ఉన్న రైతులని బెదిరించే విధానం అంటే ఇది వాళ్ళ పరాకాష్ఠకు దారితీసింది. కాబట్టి ఈరోజు మధ్యాహ్నం నుంచి మేమంతా కూడా ఇక్కడ కూర్చున్నాం. ఇక్కడ నేను చెప్పదలుచుకుంటున్నది ముఖ్యంగా ఈ దేశంలో ప్రజాస్వామ్యంలో ముఖ్యంగా ఇలాంటి వాతావరణంలో ముఖ్యంగా కార్పొరేట్లతో చేసి యుద్ధం చేసే సమయంలో రైతులకు న్యాయం జరగాలంటే ధర్మదీక్ష చేయాలి. ప్రజాస్వామ్యయుతంగా చట్టబద్ధంగా గాంధీ మహాత్ముడు చెప్పిన అహింసా యుద్ధం దాంతో మనం ధర్మదీక్ష చేయాలి. ఈ ధర్మదీక్షలో భాగంగా నేను ఈ రోజు నుంచి ఆమరణ నిరాహార దీక్ష కూర్చోంటున్నా. ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంటున్నది గవర్నమెంట్కి కూడా, సో మీరు స్పందించాలి, మీరు దీని మీద మాట్లాడాలి. మీరు దిగొచ్చే వరకు మేము ఇక్కడే కూర్చుంటాం. రైతుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు మేము ఇలాగే కూర్చుంటాం, ఇదే టెంట్లో కూర్చుంటాం. కాబట్టి మేమేమి గొడవ చేయం, మేమేమి ప్రభుత్వాలను దూషించాం, మేము ఏ డిస్కషన్ కూడా చేయం. కాబట్టి శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఢిల్లీలో మన పిల్లలు జంతర్ మంతర్లో ఏదైతే ధర్మదీక్ష చేసి ప్రభుత్వం మెడలు ఉంచిన విధంగానే ఇక్కడ కూడా రైతులందరం కూడా చేస్తున్నాం. రైతులు కూడా సహకరించండి, మీరు కూడా మాతో జాయిన్ అవ్వండి, ఎక్కువ మంది పాల్గొందాం. సో ఈ మెసేజ్ ప్రభుత్వాలకు ఇద్దాం. ప్రభుత్వాలు దిగొచ్చే వరకు మనం ఇక్కడే వానొచ్చినా ఏదొచ్చినా కూర్చొని మనం మన తాలూకా ఫలితాలు సాధించుకుంటాం. ముఖ్యంగా మేము ఇక్కడ చెప్పదలుచుకుంటున్న ప్రభుత్వానికి మేము కొన్ని డిమాండ్లు, ముఖ్యంగా రైతులందరికీ మద్దతు ధర ఇవ్వాలి. ఇప్పటివరకు ఎవరైతే అమ్మేశారో రైతులు 80% రైతులు ఆల్రెడీ అంటే పొగాకు అయిపోయిన పరిస్థితుల్లో వాళ్ళకి నష్టపోయింది. అంటే 200 కొంటామన్నారు, 160 కొన్నారు. ఆ గ్యాప్ అంతా కూడా క్వాంటిఫై చేసి ప్రభుత్వం దాన్ని నష్టపరిహారం కింద ఇవ్వాలి. లేదా కేంద్ర పథకాలైన సో NLM స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో పశువు సంబంధించిన బర్రెలు కానీ గొర్రెలు కానీ ఆ పథకాల కింద వీళ్ళకి ఏమన్నా ఎవరైతే నష్టపోయిన రైతులు ఐడెంటిఫై చేసి వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. అలాగే ఈ బయ్యర్ల నిరంకుశత్వాన్ని అరికట్టాలి. ముఖ్యంగా ఇలా ఎవరైతే మాట్లాడారో ఆ కంపెనీని బ్యాన్ చేయాలి, ఆ కంపెనీని దేశవ్యాప్తంగా బ్యాన్ చేయాలి. రైతుల పట్ల చులకనగా మాట్లాడే ఎవరిని కూడా వదిలే ప్రసక్తి ఉండకూడదు. కాబట్టి అలాగే నెక్స్ట్ ఇయర్ కూడా ఎలా మీరు ఇన్ని ఎకరాలు వేయమంటే అన్ని ఎకరాలు వేసే విధం లేదు, వద్దంటే వెళ్ళే విధానం ఉంటుంది. కాబట్టి మీరే ప్రమోట్ చేసి వేసిన తర్వాత రైతుల్ని నాశనం చేసే విధానం ముఖ్యంగా ఈ సిండికేట్గా తయారై ఈ పొగాకు కంపెనీలన్నీ కూడా పనిచేస్తున్నాయి. కాబట్టి దీనికి నియంత్రణ ఉండాలి.
ప్రభుత్వ నియంత్రణ ఉండాలి. ముఖ్యంగా రైతుల పక్షాన ప్రభుత్వం నిలబడాలి. ఎందుకంటే కార్పొరేట్లని నిరంతరం మనం పోరాడే పరిస్థితి ఉండదు కాబట్టి బలహీనులైన రైతుల పక్షాన ప్రభుత్వం ఉండే విధంగా చర్యలు చేయాలి. దీన్ని అసెంబ్లీలో చర్చ చేయాలి. అప్పుడే ఒక బోర్డు పెట్టారు, పొగాకు బోర్డు పెట్టినా కూడా ఇన్ని పరిస్థితులు ఉన్నాయంటే ఇంకా బోర్డు లేని వాటి పరిస్థితి ఎలా ఉంటుందో, మార్కెట్లో ఈ బయ్యర్ల దళారులు ఎంతలా ఇబ్బంది పెడుతున్నారు అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఒక ఆర్గనైజ్డ్ పొగాకు బోర్డులోని ఇలాంటి పరిస్థితి ఉంటే మిగతా వాటిలో ఎలా ఉండదు. కాబట్టి వీటన్నిటికీ ప్రభుత్వం డిస్కస్ చేయాలి, చర్చ చేయాలన్న ఉద్దేశంతో చట్టబద్ధంగా మేమందరం కూడా ఎక్కడ రోడ్డుకి వెళ్ళాం, రోడ్డును బ్లాక్ చేయం, మేము ఎవరు కూడా ఆటంకం కలిగించాం. కాబట్టి రైతులు కూడా మేము చెప్పదలుచుకుంటున్నాం, మీరందరూ కూడా పాల్గొనండి. మీరందరూ కూడా ఈ దీక్షకు సంఘీభావంగా మీ రోజు ఏదైతే చెక్కులు ఉన్నాయో ఆడికి తీసుకొచ్చి అమ్మొద్దని అక్కడ పెట్టేసేయండి. అలా మనం 10 రోజులు ఇక్కడ అమ్మకుండగానే ఆపేస్తే బయ్యర్లందరూ కూడా బయటకు వచ్చి అప్పుడు మనకి అవసరమైన మద్దతు ధర ప్రభుత్వం కూడా దిగొచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి రైతులందరూ కూడా ఐక్యంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ముఖ్యంగా మన 2 నియోజకవర్గాల రైతులు, కొండేపు నియోజకవర్గం అలాగే కందుకూరు నియోజకవర్గం, ముఖ్యంగా పొగాకు మీద మనకి రెండో పంట పండే అవకాశం లేదు. కాబట్టి మనం దీని మీద ఐక్యంగా నిలబడదాం. మీ అందరికీ అండగా మేము నిలబడతాం. అలాగే అందరూ కూడా నిలబడేలా చేస్తామని తెలియజేస్తున్నా. మహేశ్వరరావు, ఆమ్ ఆద్మీ పార్టీ, కందుకూరు అసెంబ్లీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తున్నాను Z9 డిజిటల్.